వేసింది. తక్షణం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది జానీ మాస్టర్ కి సంబంధించి ఈ లైంగిక దాడి కేసు. వెంటనే జానీని తొలగించాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించింది. జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ అత్యాచారం చేశారంటూ కూడా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదులో సంచలనాలున్నాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ మీద వేటు వేశారు. జనసేనాని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన కొద్దిసేపటి క్రితం ఈ జనసేనకు సంబంధించి జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేసిన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడం అయిందంటూ కూడా ఆ లెటర్ని రిలీజ్ చేసింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా చెప్పుకొచ్చింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం జనసేన తన అఫీషియల్ లెటర్ హెడ్ మీద అనౌన్స్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన అసిస్టెంట్కి సంబంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆయన మీద ఆరోపణలు వినిపించాయి. ఇన్ఫాక్ట్ బాధితురాలు కేసు నమోదు చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జానీ మాస్టర్ మీద జనసేన ఇటు యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి వేటు వేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశించింది జనసేన. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో ఇప్పుడు జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేసింది. పార్టీ కార్యక్రమాలకు ఇక్కడి నుంచి దూరంగా ఉండబోతున్నారు ఆయన. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన తర్వాత జనసేన కొద్దిసేపటి క్రితం ఇక వేములపాటి అజయ్ కుమార్ పేరు మీద ఈ లెటర్ని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు జనసేనానికి సంబంధించి ఏం చేయబోతుంది? పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయబోతోందా, లేకపోతే ప్రెసిడెంట్కి కార్యక్రమాలు దూరంగా ఉండడం మాత్రమే ఆదేశించిన పరిస్థితి? ఏం ఆలోచిస్తోంది పార్టీ? అంటే ప్రస్తుతానికి కేసు విచారణ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దానిలో భాగంగానే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ ఆ పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయడం అనేది చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసు నుంచి ఒక వెర్షన్ వచ్చిన తర్వాత జానీ మాస్టర్ నిజంగానే ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారా ఏంటనే దానిపైన ఒక అధికారికంగా పోలీసుల నుంచి వచ్చిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. జానీ మాస్టర్ జనసేన పార్టీలో దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 24న అఫీషియల్గా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా నెల్లూరు జిల్లాలో ఆయన పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా పాల్గొనడం, ఇంటింటికి తిరగడం, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తర్వాత జనసేన పార్టీ కూడా ఆయనకు ఒక కీలక పదవిని ఇచ్చింది. అదేంటంటే పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర కార్యదర్శి పదవి ఆయనకి ఇచ్చింది. ప్రచార కార్యక్రమాల్లో చాలా పాల్గొనాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కూడా చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు. కొన్ని పాటలను ఆయన స్వయంగా కంపోజ్ చేసి డ్యాన్స్ కూడా కంపోజ్ చేసి వాటిని విడుదల కూడా చేశారు జనసేన పార్టీ మద్దతుగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలో పార్టీ ప్రస్తుతం దూరం పెట్టింది. త్వరలోనే పూర్తి స్థాయి పోలీసుల నుంచి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలా వేగంగానే చర్యలు తీసుకుందని చెప్పాలి. మొన్న కూటమికి సంబంధించి చూస్తే కానీ మొన్న తెలుగుదేశం పార్టీ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో ఇదే విధంగా రియాక్ట్ అయింది. ఉదయం ఆరోపణలు రావడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మహిళ వెంటనే స్పందించినటువంటి చంద్రబాబు గారిని టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఆయన మీద ఆరోపణలు రావడం, ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఆయనకు అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక కొరియోగ్రాఫర్ నేరుగా ఫిర్యాదు చేయడం, రేప్ కేసు కూడా నమోదు కావడంతో ఇదంతా పెద్ద వైరల్ అవడంతో జనసేన పార్టీ వేగంగా స్పందించి ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. రాజేష్, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండంటూ ఆదేశించిందా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే యోచనలో కూడా ఉందా? సస్పెన్షన్ అనేది ఇంకా ఏం చెప్పలేదు. కేవలం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈరోజు సాయంత్రం లేదా రేపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఏమైనా ప్రకటన రిలీజ్ చేస్తారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి జానీ మాస్టర్తో ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ నేను కొరియోగ్రాఫర్ అవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి జనసేన
జనసేన పార్టీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈ విధంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్ వేధింపుల కేసులో ఇరుక్కోవడం ఎఫ్ఐఆర్ నమోదవడం పట్ల జనసేన పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. జాయిన్ అయిన తర్వాత అది ఆయన ఏం చేసినా అది పార్టీకి కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో జనసేన పార్టీ నేతగా ఉన్నారు కాబట్టి, కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుందనే భావనలోనే వెంటనే స్పందించి ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ మాత్రం ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా ఎక్కడ కూడా ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది కాబట్టి ఇప్పుడు ఏదన్నా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ ఇప్పుడు జానీ మాస్టర్ కొంత జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి వెంటనే రియాక్ట్ అయినటువంటి జనసేన పార్టీ అధిష్టానం ఆయన పార్టీ నుంచి అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరి సస్పెన్షన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్ రాజేష్, కోనేటి ఆదిమూలం విషయంలో అంటే కనుక అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే అక్కడ జరిగింది, అక్కడ కేసు నమోదైంది కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫాక్ట్ టీడీపీఏ ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటూ చెప్పిన సందర్భాన్ని చూసాం పల్లా శ్రీనివాస్. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అంటే తెలంగాణలో రిజిస్టర్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ ఏమని ఆలోచిస్తోంది? ఇంటర్నల్గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, విచారణకు ఏమైనా ఆదేశించడం జరిగిందా, లేకపోతే ఈ వైపుగా దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయా? అంటే పార్టీ ఆల్రెడీ మీడియాలో వస్తున్నటువంటి ఈ కథనాలు కానీ ఇవన్నీ ఆల్రెడీ సమాచారం సేకరించిన తర్వాతే జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాల దూరంగా ఉండాలని ఆదేశించింది. పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే అంతకంటే ముందు జానీ మాస్టర్ నుండి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తీసుకుంటారా, ఏం జరిగిందనే వివరణ తీసుకునే అవకాశం ఉందా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పార్టీకి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ కమిటీ సభ్యులు ఏమైనా జానీ మాస్టర్ నుంచి వివరణ తీసుకున్న తర్వాత సస్పెన్షన్ వేటు వేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు జానీ మాస్టర్ రెస్పాండ్ కాకపోవడం పట్ల ఏం జరిగి ఉంటుందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన సినిమా కెరియర్ పరంగా కొరియోగ్రాఫర్ పరంగా ఇప్పుడు పెద్దగా అది ఇంపాక్ట్ చూపించకపోయినా ఆయన ఒక పార్టీలో ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి ఒక ప్రచార కమిటీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పేరు మీద సంబంధించి మార్నింగ్ నుంచి ఈ కేసుని స్టడీ చేస్తున్న కావచ్చు లేదా కేసుని పరిశీలిస్తున్న మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ పెట్రీషియా మీరు ఎక్కడ ఉన్నారు? ప్రెసెంట్ కేసు ఇన్ఫాక్ట్ ఈ కేసుని మీరు మార్నింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? కేసుకి సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి? ఎస్ సచిన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేయడం అయితే జరిగింది. తక్షణమే అతను పార్టీ నుంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో